హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు గులాబ్ జామున్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకొని చూపిస్తానో. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కేక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటారు కదా, అలా బయట నుంచి తెచ్చుకోకుండా ఒక్కసారి మీ చేతులతో మీరు కేక్ చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఉప్మా రవ్వ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు యాడ్ చేసుకోండి. మంచి టేస్ట్ ఇస్తుంది. లేకపోతే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదు కాబట్టి 4 ఇలాచీ ఉప్మా రవ్వతో పాటు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ సరిపోకపోయినా పర్వాలేదు, మనం ఫైనల్గా షుగర్ సిరప్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. అదే ఫ్రీడమ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 కప్పు పాలు యాడ్ చేసుకుని షుగర్ కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. షుగర్ కరిగేంత వరకు బీటర్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ప్యాకెట్ గులాబ్ జామున్ పౌడర్ ప్యాకెట్ వేసేసుకోండి. గులాబ్ జామున్ పౌడర్ ప్యాకెట్ మొత్తం వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. వంట సోడా అంటే బోండాల్లోకి వేసుకునేది, బేకింగ్ సోడా అంటే కేక్లోకి వేసుకునేది. 2 యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ ఏమన్నా సరే గట్టిగా ఉంటే కనుక వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకుంటూ కరెక్ట్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. పాలు చూసుకుని యాడ్ చేసుకోండి. మరీ బ్యాటర్ లూజ్ అవ్వకూడదు. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా థిక్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఈ బ్యాటర్ అంతా యాడ్ చేసుకోవాలి. నేనైతే నాన్ స్టిక్ ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి మైదా పిండితో డస్టింగ్ చేసుకున్నాను. మీ దగ్గర బేకింగ్ ట్రే ఉంటే చక్కగా ఒక బ్యాటర్ పేపర్ వేసేసి ఆ బేకింగ్ ట్రేలోకి ఈ బ్యాటర్ని వేసేసుకోండి. నా దగ్గర బేకింగ్ ట్రే లేదు కాబట్టి ఒక ప్యాన్లోకి మంచిగా ఆయిల్ అప్లై చేసి మైదా పిండితో డస్టింగ్ చేసుకుని బ్యాటర్ని అందులోకి వేసేసుకుంటున్నాను. అదే ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక ఇలా డస్టింగ్ అక్కర్లేదు, డైరెక్ట్గా బటర్ పేపర్ వేసేసి బ్యాటర్ని వేసేసుకుని చక్కగా 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకుని పెనం మీద పెట్టేసుకోండి. నేను ఫస్ట్ పెనం 20 మినిట్స్ నుంచి స్టవ్ మీద హీట్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి. మన దగ్గర పాడైపోయిన పెనం ఉంటుంది కదా, ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి బ్యాటర్ తవ్వాని ఈ పెనం మీద పెట్టేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో 40 మినిట్స్ కుక్ చేసుకుంటే చక్కగా కేక్ రెడీ అయిపోతుంది. 40 మినిట్స్ వరకు అస్సలు మూత తీయొద్దు. లో టు మీడియం ఫ్లేమ్లోనే 40 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇంకా కుక్ అవ్వకపోతే ఒక 5 మినిట్స్ పెట్టుకోండి అంతే, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. చూడండి, 40 మినిట్స్లో నాకు కేక్ చక్కగా కుక్ అయిపోయింది. 40 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 అవర్ పాటు చక్కగా పక్కన పెట్టేశాను. 1 అవర్ పక్కన పెట్టేస్తే కేక్ ఈజీగా సపరేట్ అయిపోతుంది. చక్కగా మాయిశ్చర్గా ఉంటుంది అనమాట. చూడండి, ఈజీగా నేను తీసేస్తున్నాను. కేక్ ఎంత బాగా వచ్చిందంటే చూడండి, ప్లేట్లోకి టర్న్ చేసేస్తున్నాను. ఈజీగా టర్న్ అయిపోయింది. కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. షుగర్ సిరప్ లేకుండా మీరు డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ యాడ్ చేసి ట్రై చేస్తే కేక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. షుగర్ సిరప్ కోసం ఒక ప్యాన్ తీసుకుని 1 కప్ షుగర్, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ షుగర్ సిరప్ మరిగించుకుంటే సరిపోతుంది. వేడి వేడి షుగర్ సిరప్ కేక్ మీద వేసేయండి. ఎందుకంటే కేక్ చల్లారిపోయి ఉంటుంది కాబట్టి వేడి వేడి షుగర్ సిరప్ వేస్తే కేక్ ఈజీగా పీల్చుకుంటుంది. షుగర్ సిరప్ వేసే ముందు కేక్ మీద ఇలా హోల్స్ పెట్టుకోండి. హోల్స్ పెట్టుకుని షుగర్ సిరప్ యాడ్ చేసేసుకోండి. చూడండి, షుగర్ సిరప్ యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు వదిలేసేసి కట్ చేసుకుని పీసెస్ కింద సర్వ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. మీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు, నువ్వేనా ఈ కేక్ చేసిందని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.